ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ మేషరాశి మేషరాశి వారికి గురుగ్రహ మార్పు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా మరి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఈ యొక్క మేషరాశి వారికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుభుడైనటువంటి బృహస్పతి అనగా గురువు 4వ స్థానంలో ఉండటం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులకు విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి విద్యల యందు ఆసక్తితో పాటుగా అభిలాష, ప్రయత్నాలు సిద్ధి జరగటము, విదేశాలలో చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష పెరగటము, దానికి తగ్గ ఎగ్జామ్స్ రాయటము, ఆ ఎగ్జామ్స్ లో సఫలీకృతం కావటము, ఇంకా ఇవే కాదండి, విద్యకి సంబంధించినటువంటి పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, సిఏ రాసేటటువంటి అంటే చార్టెడ్ అకౌంట్స్ రాసేవాళ్ళు కానీ, అదే జ్ఞానానికి సంబంధించి ఉన్నత విద్యలకి ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క 4 నెలలు చాలా 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 శుభకాలం అని చెప్పాలి. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి గృహాలను నిర్మించే వాళ్ళకి తండ్రి యొక్క సహకారము, లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థలో మీ యొక్క గృహ నిర్మాణాదులకు కానివ్వండి, మీరు ఏదైనా వాహనాలు పర్చేజ్ చేసే కొనాలన్నా కూడా తప్పకుండా ఈ మేషరాశి వారు ఆ యొక్క వాహన యోగాలు పొందడానికి కాస్త అప్పు తీసుకొనైనా సరే, తండ్రి యొక్క సహాయ సహకారాలతోనైనా సరే వీరు వాహనాల్ని కొనటము, ఉన్నతమైనటువంటి ఏదైనా స్థలంలో ఉన్నతమైనటువంటి గృహాల్ని నిర్మించేటటువంటి స్థితిని కలగజేయటం, ఏదైనా వ్యాపారాలను వృద్ధి చేసుకునేటటువంటి ఆలోచనలు చేయటం, ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపార అభివృద్ధి, విదేశాల నుంచి ఏదో రకంగా వీరికి ధనము ఆర్థికంగా లభించటం, వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ తొలగటము, తల్లి యొక్క అనారోగ్యాల నుంచి, తండ్రి యొక్క అనారోగ్యాల నుండి కాస్త డబ్బు పెట్టి సరైన వైద్యం చేయించడం ద్వారా వీరికి కాస్త మానసిక ఆత్మ ప్రశాంతత లభించటము, ఇలాంటివి ఎన్నో శుభయోగాలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా సంచారము, దేశ సంచారం చేస్తూ ఉండటం విశేషంగా జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రయాణాలకు సంబంధించినటువంటి ఖర్చు అంటే పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇలాంటి వాటికి ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదో రకంగా మీరు ప్రయాణాలు ఆచరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి జలములో కూడా ప్రయాణం చేసేటటువంటి అవకాశం కూడా వీరికి కలుగుతుంది. అట్లాగే ఈయన యొక్క దృష్టి 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మీద పడడం చేత మేషరాశి వారికి ముఖ్యంగా ఆకస్మికంగా తల్లిగారి నుంచి కానీ, తండ్రి గారి నుంచి కానీ, గృహములు కానీ, భూములు కానీ, నిధి నిక్షేపాదులు కానీ, వాహనాదులు కానీ ఏదో రకంగా మంచి లాభసిద్ధి కలుగుతోంది. అలాగే ఉన్నటువంటి ఉద్యోగంలో స్థిరంగా ఉండటానికి మీరు చేసేటటువంటి ఆలోచనలు, పన్నాగాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు ప్రిపేర్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఇదే గురుడు తన యొక్క 12వ రాశిని సూచించడం ద్వారా మీరు ఏదైనా సరే వీటికి సంబంధించి అప్పు కనుక చేసి ఉన్నట్లయితే, అంటే సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి కానీ, విదేశాలకు వెళ్ళినటువంటి వారి యొక్క ఆ విద్యాభ్యాసానికి మీరు అప్పు చేస్తుంటే ఆ అప్పులన్నీ కూడా తీర్చడానికి మీరు చాలా చాలా ఆకాంక్షతో పనిచేస్తూ
ఎట్లా అయినా సరే ఈ 4 నెలల్లో చాలా వరకు అప్పులు తీర్చేటటువంటి యోగము ఈ యొక్క మేషరాశి వారికి కలుగుతోంది. ముఖ్యంగా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు వేరే ఆలోచనలు కానీ, అట్లాగే సెల్ ఫోన్స్ వాడుతూ ఏదైనా ప్రయాణం చేసినా తప్పకుండా మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. అట్లాగే వాహనాలకి సంబంధించి, గృహాలకి సంబంధించినటువంటి మరమ్మతులకి ధనము మంచినీళ్ళ వలె ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏదో సౌఖ్యము కావాలి. ఉన్నటువంటి ఇంటిని ఇంకొంచెం డెవలప్ చేయడానికి ఆ ఇంజనీర్లతో, వీళ్ళతో పని వాళ్ళని పిలిచి అప్పు చేసైనా సరే ఆ ఇంటిని సౌఖ్యవంతంగా తీర్చిదిద్దుకోవడం. లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని కొత్తగా చూపించుకోవడానికి ఆ వాహనాలకు సంబంధించి అప్పు చేసి ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టడం, వీటి వలన కూడా ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం వీరికి ఒక రకంగా పాజిటివ్ గా ఉంటుంది, ఒక రకంగా నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి గురుడు యొక్క అనుగ్రహము అన్ని విధాలా బాగుంటుంది. కాస్త సంతానపరమైనటువంటి విషయాలలో మాత్రము ఈయన నెగిటివ్ గా కలిగే అవకాశం ఉంటుంది. అంటే సంతానం కలుగుతుంది అనేటటువంటి భావన ఉండే లోపలే ఆ యొక్క సంతాన భాగ్యము కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి అందరికీ జరగవండి. ఇవన్నీ కూడా ఈ శుభాలైనా ఇబ్బందులైనా సరే మేషరాశి వారికి మానసిక ప్రక్రియలు మాత్రమే. ఒరిజినల్ గా జాతకరీత్యా మాత్రమే గురుడు ఎక్కడున్నాడు, ఆయన మంచివాడా చెడ్డవాడా, మరి గురుడు వివాహాన్ని ఇస్తున్నాడా, సంతానాన్ని ఇస్తున్నాడా, అవన్నీ కూడా చూసుకోవాలండి. మేషరాశి వారికి ఈ విధంగా ఉంది కదా అని చెప్పి ఎక్కడా కూడా ఎవరు ప్రలోభపడద్దు. జన్మజాతకాన్ని చూపించుకుంటే మీకు ఏ రకమైనటువంటి భావన ఈవెంట్స్ కావాలో అవన్నీ అక్కడ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయితే ఇక్కడ గురుడు వాటిని ప్రిపేర్ చేసి మీకు చక్కగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మేషరాశి వారు కొంత ధన వ్యయం లేకుండా జాగ్రత్త తీసుకోండి. 4 నెలలు కూడా లేనిపోని ఉద్యోగాలు ఎందుకు కంఫర్ట్ లేదని చెప్పి మారడానికి ప్రయత్నం చేయకుండా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి కోరికలతో ప్రయాణాలకు సంబంధించి లేనిపోని అప్పులు చేసి లేనిపోని బాధలు మాత్రం పడకండి. కొన్ని ప్రమాదాలు వచ్చేటప్పుడు వాటికి తగ్గట్టుగా గురువుకి సంబంధించిన స్తోత్రాలు ఏదన్నా చదువుకోండి. దాని వలన మీరు చక్కగా సేఫ్ జోన్ లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు. ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్ గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా బుధుడు యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకము, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి
ధనస్సు రాశి, మీనరాశి. ఈ రాశులు వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడ. మరి ఈయన శుభాలివ్వాలంటే జాతకంలో వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్ లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది ఎక్కడైనా సరే, మనకి అది నార్త్ లో ఉందా సౌత్ లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాలు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.